వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జనహృదయ నేత అందరి అభిమాని వారి యొక్క చేస్తున్నటువంటి సమయంలో రాత్రి పగలు ప్రజల గురించి ప్రయాసపడుతున్న మాజీ మంత్రివారి సిద్దిపేట ఎమ్మెల్యే, అలాగే ఈరోజు వారి గురించి వారి పేరు మీద వారి యొక్క జన్మదినం 3వ తారీఖు నాడు జరుగుతున్న సందర్భంగా ఈరోజు వారి యొక్క సిడీని రిలీజ్ చేయడము, ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ప్రస్తుత ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు, అలాగే వారి గురించి మరి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి బ్యాంక్ చైర్మన్ శ్రవంతి అరవింద్ రెడ్డి గారు, వారి యొక్క తనయుడు సాయి కిరణ్ గారు, అలాగే నిజంగా వారి యొక్క జీవిత చరిత్ర అనేది పెద్ద గొప్ప. ఎందుకంటే నేను వారిని 2003 నుంచి తెలుసు. ఎందుకంటే నేను సిద్దిపేట డ్యూటీ చేసేటప్పటికి సారు అప్పటికి మరి మినిస్టర్ అయితే నేను రిసీవ్ చేయడానికి వచ్చి తర్వాత గాడ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటూ నేను కొంచెం ఆశ్చర్యపడాను. అంటే ఎమ్మెల్యే కాకుండా మరి మినిస్టర్ అవుతున్నానని కొద్దిగా సందిగ్ధం. అది ఎట్లయితే తర్వాత అడిగితే అట్లా కావచ్చు, 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే నిజంగా కూడా మరి వారి కష్టం చూసి, అంటే 2001 నుంచి మరి ఈ పార్టీ గురించి, టిఆర్ఎస్ పార్టీ గురించి ప్రయాసపడుతున్న మరి మన నాయకుడు మరి అభిమాని అందరికీ విధంగా వారి గురించి ఈరోజు ఈ పాట రిలీజ్ చేయడం అనేది కూడా మరి మా అందరి అదృష్టం. మరి విధంగా కూడా ఎటువంటి కార్యక్రమం వారి ఇంకా మరి వారికి మంచి దేవుడు వారికి ఆయుర్వేదం కూడా ఇంకా 100 సంవత్సరాలు మరి మంచిగా ఉండాలని ప్రజలను అందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే హరీశ్రావు గారు, ప్రతి ఒక్కరికి నేనున్నానని మరి వారికి అండగా ఉంటున్నారు. మరి చిన్న పెద్ద అందరూ కూడా అందరూ కూడా వాళ్ళ ఒక జిల్లానే కాదు తెలంగాణ యావత్తు వారికి ఆయన అభిమానులు ఉన్నారు. ఇద్దరు కూడా వారి యొక్క పాట రిలీజ్ చేయడం నా అదృష్టం, ఇంట్లో పాల్గొనడం. కాబట్టి ఇదొకటి పాట అందరూ కూడా 3వ తారీఖు నాడు కానీ రేపటి నుంచి కూడా వాడుకోవచ్చు, ఇప్పటి నుంచి వాడుకోవచ్చు. మరి ఇప్పటి నుంచి కూడా ఇంటర్వ్యూలో అందరికి ఇస్తే బాగుంటుంది. మీరు ఆ సీడీని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంగా, వారికి అంకితం చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు సీడీని రూపొందించడానికి ముఖ్య కారకులు శ్రవంతి గారు, అదే రకంగా సాయి పరిణితి గారు, మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. హరీష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతరంగా పనిచేసేటటువంటి అవిశ్రాంత శ్రామికుడు,
అనుకరిగినటువంటి శ్రామికుడు. ఆయనకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖ సంపూర్ణంగా ఆ శాఖకు పూర్తి న్యాయం చేసే తీరుగా పనిచేసే తీరు మనకు కనిపించింది, చూస్తున్నాం. ఒక రకంగా కాళేశ్వరం బాధ్యత ఆయనకు అప్పచెప్తే మరి అప్పుడున్న గవర్నర్ కాళేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది. మరి అదే రకంగా ఆరోగ్య శాఖ అయినా మరి ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాఖ అయినా మరి ఏ శాఖ నిర్వహించినా దానికి ఒక రూపు తీసుకొచ్చే పరిస్థితి హరీశ్చంద్రలో మనం చూస్తున్నాం. ఆయన అందరికీ ఆదర్శప్రియుడు. మరి మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకునేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి. ఎవరు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా ఎవరిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఆయన తీరు మనం చూస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళగానే గుండె కట్టుకొని మన సమస్య విని అయినంత మట్టుకు ఎవరిని కూడా నిరాశపరచకుండా ఆయన చేసే నిత్యకృత్యమైనటువంటి పనితీరు మనందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయననే ఆదర్శ పురుషుడు కాబట్టి మనం గొప్పగా ఈరోజు ఈ సిడి ఆవిష్కరణ జరుపుకొని మరి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.